సనాతన ధర్మాన్ని గురించి మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారి మరి సన్యాసనామం అసంగానంద గిరిస్వాముల వారు. మలయాళ దేశం నుంచి రావడం చేత ఆయన మలయాళ స్వాముల వారు అనే పేరుతోటి అందరికీ సుప్రసిద్ధులయ్యారు. అటువంటి స్వామివారి ఆశయం ఏమిటి అంటే, ఆ ఆశయాలను మనకి ఇలాగ అందిస్తున్నారు శ్రీ సద్గురుదేవులు. దివ్య ప్రబోధకి అనేక వందనములు. స్వామి అంటున్నారు, ఇతరుల ఆత్మ ఉన్నతికి అడ్డు రాకుండా ఉండడం, ఇతరుల ఆత్మసాధన చేసుకుంటుంటే అడ్డుపడకుండా ఉండడం, తగినదైనచో సాధ్యమైనంత సహాయం చేయడం. అలాగా ఆత్మ ఉన్నతికి సాధన చేసుకున్న వాళ్ళకి అడ్డు రాకుండా చేయగలిగినంత సహాయం చేయడం. తన ఆత్మ ఉన్నతికి అడ్డు తగిలిన తొలగించుటయును సనాతన ధర్మం అవుతుంది. ఇతరుల ఆత్మ ఉన్నతికి అడ్డుపడకుండా ఉండడము, తన ఆత్మ ఉన్నతికి ఉన్న అడ్డును తొలగించుకోవడం, ఇదే సనాతన ధర్మము అంటారు. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అద్భుతమైన నీతి సూత్రం ఇది. తాను జన్మించిన మతములోని గాని, శాస్త్రంలో గాని, గురు సంప్రదాయంలో గాని సర్వజీవుల ఆత్మ ఉన్నతికి అడ్డు తగిలినది ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవడానికి పైన చెప్పిన వానికి అనుకూలమైనది ఏ శాస్త్రంలో గాని, ఏ మతంలో గాని, ఏ గురు సంప్రదాయంలో గాని ఉంటే గ్రహించడం కూడా సనాతన మతమే అవుతుంది. నీవు జన్మించినటువంటి మతం ఏ మతంలో జన్మించావో, నువ్వు ఏ శాస్త్రాన్ని అనుసరిస్తున్నావో, ఏ గురు సంప్రదాయంలో ఉన్నావో, అట్టి సాధకుడు సర్వజీవుల ఆత్మ ఉన్నతికి అడ్డు తగులుతుంది ఏదైతే ఉందో, సర్వజీవులు ఆత్మ ఉన్నతిని పొందడానికి అడ్డు తగులుతూ ఏదైతే ఉందో దానిని తొలగించుకోవడానికి. ఏది అడ్డు తగులుతోంది మనకి? దేహాత్మ భావన. అనేక జన్మల వాసనలు అంతఃకరణలో ఉండడం చేత అవి మన స్వరూపాన్ని మనకి తెలియనివ్వకుండా అడ్డు తొలుగుతున్నాయి. మన ఆత్మ ఉన్నతికి అడ్డు కలిగేది ఏదైనా ఉంటే అదే దానిని తొలగించుకోవడం. పైన చెప్పిన వానికి అనుకూలమైనది ఏ శాస్త్రంలో ఉన్నా, ఇలాగ నీ జన్మ వాసనని తొలగించుకోవడానికి అనుకూలమైనది ఏ శాస్త్రంలో ఉన్నా గాని, ఏ మతంలో ఉన్నా గాని, ఏ గురు సంప్రదాయంలో ఉన్నా గాని వాటిని గ్రహించుట. ఆ మతం కాదు, ఈ మతంలోది కాదు, ఆ శాస్త్రం మాది కాదు, అలా కాకుండా నీ సాధనకి ఉపయోగపడేది ఏదైనా సరే, ఏ మతంలో ఉన్నా, ఏ శాస్త్రంలో ఉన్నా, ఏ సంప్రదాయంలో ఉన్నా సరే దాన్ని గ్రహించడాన్నే సనాతన మతం అంటారు. అర్థమవుతుంది ఎంత సర్వ మత సామరస్యము. సర్వత్రా వ్యాపించి ఉన్న దానిలో ఉన్న దివ్యత్వాన్ని పొందడానికి, నీలోని వాసనలు తొలగించుకోవడానికి ఎక్కడ దొరికినా సరే దాన్ని నువ్వు స్వీకరించవచ్చు. అలాగే సత్యాన్ని అన్వేషించడం, సత్యాన్ని అనుష్ఠించడం, సత్యాన్ని బోధించడం, ధర్మాన్ని వెతకడం, ధర్మాన్ని అనుష్ఠించడం, ధర్మాన్ని బోధించడం, సత్యాన్ని అన్వేషించడం. ఈ లోకంలో సత్యమేది, శాశ్వతమైంది ఏది అని పరిశీలించి చూసుకున్న తర్వాత ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో గుర్తించిన తర్వాత సత్యాన్ని మాత్రమే అనుష్ఠిస్తూ పోవడం. అట్టి నీవు అనుష్ఠిస్తున్న సత్యాన్ని బోధిస్తూ వెళ్ళడం. అలాగే ధర్మాన్ని వెతకడం. ఏది ధర్మం, ఏది అధర్మం అన్నదాన్ని వెతకడం. ఇక ధర్మ అధర్మాలు అన్నప్పుడు ఏది ధర్మము? స్వధర్మమే ధర్మం. పరధర్మం భయావహం అని భగవంతుడే చెప్పాడు. కాబట్టి నీ స్వధర్మాన్ని తెలుసుకున్న తర్వాత నీ స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ పో. నీవు అనుష్ఠిస్తున్న ధర్మాన్ని బోధించు. దుఃఖ కారణాలను తెలుసుకోవడం. నాకు దుఃఖానికి కారణం ఏమిటి అని తెలుసుకోవడం. ఆ దుఃఖాన్ని కారణాన్ని తెలుసుకుని తొలగించుకోవడం. దుఃఖతరణోపాయాన్ని తను ఎలాగ తన అంతఃకరణలో దుఃఖ కారణాన్ని గుర్తించాడో
దాన్ని తాను ఎలా తొలగించుకున్నాడో దాన్ని అటువంటి ప్రయత్నం చేసే వారికి బోధించడం. ఇదే సనాతన ధర్మము. మలయాళ స్వామి గారు సనాతన ధర్మాన్ని గురించి చక్కగా సాధకుడైన వాడి యొక్క స్వధర్మంగా చెప్పారు దాన్ని. కాబట్టి ఇటువంటి స్వధర్మాల ధర్మమైనటువంటి సనాతన ధర్మాన్ని మనకి మలయాళ స్వామి గారు చెప్పినవి అనేక గొప్ప గొప్ప అమృతపు భాండాలు ఉన్నాయి. దాన్ని మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. హరి ఓం నమః.